కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేసినప్పుడు ఎల్సీ ఫ్లాడర్ వాడడం బెస్ట్ అనుకున్నాం. కానీ ఎల్సీ ఫ్లాడర్ కంటే మోర్ అడ్వాంటేజ్ స్విచ్ అనుకున్నాం. అలాంటప్పుడు ఎల్సీ ఫ్లాడర్ ఎందుకు చెప్పారు సార్? డైరెక్ట్గా స్విచ్ చెప్పొచ్చు కదా. ఎల్సీ ఫ్లాడర్ ఎందుకు? ఇక ఎల్సీ ఫ్లాడర్కు ఉండే అడ్వాంటేజెస్ ఎల్సీ ఫ్లాడర్కు ఉంటాయి, స్విచ్కు ఉండే అడ్వాంటేజెస్ స్విచ్కు ఉంటాయి. అయితే ఎప్పుడు ఎల్సీ ఫ్లాడర్ వాడతాము, ఎప్పుడు స్విచ్ వాడతాం అనేది చూస్తే, ఎప్పుడు ఎల్సీ ఫ్లాడర్ వాడతాము, ఎప్పుడు స్విచ్ వాడతాం, కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేసినప్పుడు ఈక్వాలిటీ కంపారిజన్ ఉంటే, ఈక్వలా అని కంపేర్ చేసేది ఉంటే అప్పుడే పనిచేస్తుంది స్విచ్. లెస్ దెన్ గ్రేటర్ దెన్లకు స్విచ్ పనిచేయదు, ఈక్వాలిటీ కంపారిజన్కే పనిచేస్తుంది. అందుకే కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేసినప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ కంపారిజన్లు ఉంటే ఎల్సీ ఫ్లాడర్కి వెళ్ళాలి, ఈక్వాలిటీ కంపారిజన్ ఉంటే స్విచ్కి వెళ్ళాలి. 1:1 వర్డ్స్లో 2 ఇస్తే 2, 3 ఇస్తే 3, 4 ఇస్తే 4, 5 ఆర్ ఎబో అయితే 5 ఆర్ ఎబో. ఏది యూజ్ చేస్తే బాగుంటుంది తనిష్క? స్విచ్ సార్. స్విచ్. 1 ఇస్తే సండే, 2 ఇస్తే మండే, 3 ఇస్తే ట్యూస్డే, 4 ఇస్తే వెన్స్డే. ఏది బాగుంటుంది? స్విచ్ సార్. డి వాల్యూ 0 అయితే రియల్ అండ్ ఈక్వల్, గ్రేటర్ దెన్ 0 అయితే రియల్ అండ్ నాట్ ఈక్వల్, లెస్ దెన్ 0 అయితే ఇమాజినరీ. లాడర్ సార్. ఎల్సీ ఫ్లాడర్. సారీ, ఎల్సీఎఫ్ లాడర్ సార్. సో 70 to 100 అయితే డిస్టెన్షన్, 60 to 69 అయితే ఫస్ట్ క్లాస్, 50 to 59 సెకండ్ క్లాస్, 40 to 49 థర్డ్ క్లాస్, 0 to 39 ఫెయిల్. ఏది బాగుంటుంది? ఏది బాగుంటుంది? ఎల్సీ ఫ్లాడర్ సార్. లెస్ దెన్ గ్రేటర్ దెన్ కంపారిజన్లు వచ్చాయంటే ఎల్సీ ఫ్లాడర్. 1 ఇస్తే ఎడిషన్, 2 ఇస్తే సబ్స్ట్రాక్షన్, 3 ఇస్తే మల్టిప్లికేషన్, 4 ఇస్తే డివిజన్. ఏది రాస్తే బాగుంటుంది? స్విచ్ సార్. ఈ విధంగా కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేసినప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ కంపారిజన్లు ఉంటే ఎల్సీ ఫ్లాడర్కి వెళ్ళండి, ఈక్వాలిటీ కంపారిజన్ ఉంటే స్విచ్కి వెళ్ళండి. ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలా వద్దా? ఇఫ్ వాడతాం. 2 బ్లాకులు ఉన్నాయి, ఒకటి కావాలి, ఒకటి స్కిప్ కావాలి, ఇఫ్ ఎల్స్ వాడతాం. కండిషన్లో మళ్ళీ కండిషన్ వచ్చింది, నెస్టెడ్ ఇఫ్ వాడతాం. కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేసినప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ కంపారిజన్లు ఉంటే ఎల్సీ ఫ్లాడర్ వాడతాము, ఈక్వాలిటీ కంపారిజన్ ఉంటే స్విచ్ వాడతాం. స్విచ్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ ఎల్సీ ఫ్లాడర్తో రాయొచ్చు, ఎల్సీ ఫ్లాడర్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ నెస్టెడ్ ఇఫ్తో రాస్తున్నట్టే, నెస్టెడ్ ఇఫ్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ ఇఫ్ ఎల్స్తో రాస్తున్నట్టే, ఇఫ్ ఎల్స్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ ఇఫ్లతో రాయొచ్చు. ఒక ప్రోగ్రామ్ని 1,00,000 విధాలుగా రాయొచ్చు, ఎలా రాసినా నీ ప్రోగ్రామ్ కరెక్టే. అంతేకాని ప్రోగ్రామ్ అంటే ఏంది, ప్రోగ్రామ్ అంటే ఇలాగే రాయాలని రూల్ ఎక్కడా లేదు. ఒక ప్రోగ్రామ్ 1,00,000 విధాలుగా రాయొచ్చు. 1,00,000 ప్రోగ్రాములు నేర్చుకోవడం కాదు, ఒక ప్రోగ్రామ్ 1,00,000 విధాలుగా రాయడం నేర్చుకోవాలి. ఓకేనా? ఇంతటితో స్విచ్ కంట్రోల్ స్టేట్మెంట్ అనే టాపిక్ కూడా అయిపోయింది. నా నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్ ఏంటి అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి? లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. లూప్ ఆర్ ఇటరేటివ్. లూప్ ఆర్ ఇటరేటివ్ ఆర్ రిపిటేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. నా ఇందులో 3 ఉంటాయి. ఒకటి వైల్ అంటాము, రెండోది డూ వైల్ అంటాము, మూడోది ఫర్ అంటారు. సో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ 3 ఉంటాయి. లూప్ ఆర్ ఇటరేటివ్ ఆర్ రిపిటేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఒకటి వైల్ అంటారు, రెండోది డూ వైల్ అంటారు, మూడోది ఫర్ అంటారు. నా తీసుకోండి, వైలు, డూ వైలు, ఫర్రు.
ఓకే, ఈరోజు చాలు. రేపు చూద్దాం ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. రేపు చూద్దాం. సో ఈరోజు చాలు, మళ్ళీ రేపు చూద్దాం.